అమ్మ చేతి పచ్చిమిరకాయల పచ్చడి అంటే నాకు మా అక్కకి చాలా ఇష్టం అన్నమాట. సో మేము చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళిన, కాలేజ్కి తీసుకెళ్ళిన మా ఫ్రెండ్స్ అయితే అస్సలు ఉంచేవాళ్ళు కదా, మాకు వాళ్ళే తినేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఏంటంటే ముందుగా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని, పచ్చిమిర్చిని వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన తర్వాత దీంట్లో చింతపండు, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు. ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో కిందకి దింపేసి ఈ పప్పు గుత్తితోటి ఇలా ఎనుపుకోవాలన్నమాట. మనకేంటంటే రోటి పచ్చడి స్టైల్లో వస్తుంది. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి